గాడ్ బ్లెస్ యూ. సమయంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము అందరు తెరవండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము, ఆదికాండము నిర్గమాకాండము. అందరం చూద్దాం. 7వ వచనము 8వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు తిరిగి నా మొరను వింటిరి. వారి దుఃఖములు నాకు తెలిసేవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టు హింసను చూచితిని. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి రాత్రి మనము దేవుని కన్నుల గురించి మనం విన్నాం. యెహోవా కన్నులు మరి నిరంతరం చూస్తున్న కన్నులు ఆయన కన్నులకు మరుగైనదంటూ ఏమీ లేదు. నరుని హృదయం మరి తేటగా కనిపిస్తుంది. ఎవరిని చూస్తున్నాడు ప్రభు అంటే రాత్రి మనం విన్నాం, తన యందు భయభక్తులు గల వారిని దేవుడు చూస్తాడు, నీతిమంతులను దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ప్రజలందరినీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయితే మరి ఇది రాత్రి మనము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం, దేవుడు నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము ఎక్కడంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఆయన కన్నులు ఉంటాయని రాత్రి మనం విన్నాం. దేవుని కన్నులు రాత్రి నుంచి అంటే జనవరి మొదటి రోజు మొదటి క్షణం నుంచి డిసెంబర్లో 31st లాస్ట్ సెకండ్ వరకు దేవుని కన్నులు మన మీద ఉంటాయి. ఆయన చూస్తున్న దేవుడు. అయితే రాత్రి మనం విన్నది ఏంటంటే నిన్ను చూచే దేవుడు అని విన్నాం. ఈరోజు 7వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిది అని అంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను ఎట్లా చూశాడంట? నిశ్చయముగా చూచితిని. ఏం చూశాడంట? ఐగుప్తులో నా ప్రజలు పడే బాధను నేను ఎట్లా చూస్తున్నా? ఖచ్చితంగా నేను చూస్తా. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు సెలవిస్తున్న వాగ్దానం ఏంటిదంటే నేను ఖచ్చితంగా నిన్ను చూస్తాను. నేను నిన్ను ఐగుప్తులో నా ప్రజలు పడే బాధను నేను చూచి తిని. ఈ సంవత్సరము ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన నిన్ను చూచే దేవుడు. మనం అంటాం నన్ను ఎవ్వరు చూడలేదు. ఎప్పుడు? నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు. నేను అప్పుల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను ఎవరు యేసుప్రభు అంటాడంట, నేను చెరలో ఉంటిని మీరు నన్ను చూడలేదు, నేను ఆకలి కొట్టిని మీరు నన్ను చూడలేదు, నేను పరదేశినై ఉంటిని నన్ను ఎవరు చూడలేదు అని అడుగుతాడంట ప్రభు. అయితే ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను నీ తల్లి చూడకున్నా, తండ్రి చూడకున్నా, భర్త చూడకున్నా, పిల్లలు చూడకున్నా, ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను నిన్ను చూస్తా. అంతే, నేను నిన్ను చూస్తానంటే ఇట్లా సినిమా చూసినట్టు చూడడం కాదు. అవునా కదా? మన దేవుడు చూస్తున్నాడు అంటే ఏదో ఒకటి చేసే దేవుడు. ఈ యొక్క సమయంలో నేను ఇబ్రహీంపట్నంలో 100 సంవత్సరాల చర్చ్ అది, 100 ఏళ్ళు పైన ఉంటుంది. చర్చ్ బిల్డింగ్ అంటే 60 ఏళ్ళు అయ్యింది. అంతకుముందు
ఒక తరము కట్టించినందుక రెండవ తరం వాళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు. ఆ సంఘంలో నేను 100 సంవత్సరాల చర్చిలో నేను సేవ చేశాను. అయితే 3 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారు మీరు వెళ్ళిపోండి అన్నారు. 3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోండి అన్నాడు. రీజన్ ఏమైనా ఉందంటే ఏ రీజన్ లేదు, బస్ వెళ్ళిపోండి అన్నాడు. నాకైతే బాధ అయ్యింది. ఎప్పుడు పంపించాలంటే ఆగస్టు మాసంలో పంపించారు. పంపిస్తే జూన్లో పంపిస్తానన్నా ఇక్కడ నన్ను సెట్ చేసుకోవచ్చు పిల్లలది కూడా. ఆగస్టులో అప్పటికి అన్ని బుక్స్ కొన్నాం. తర్వాత పిల్లలకు కావాల్సిన అన్నీ అయిపోయినాయి, ఫీజులు కట్టేసాము. ఆగస్టులో తీసేస్తే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం. అయితే వాళ్ళు గడువు పెట్టారు, ఈ టైంలో నీవు ఇల్లు ఖాళీ చేసుకోవాలన్నారు. మాకు రెంట్ కట్టుకోవడానికి కూడా, రెంట్ కొనడానికి కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉంది. అటువంటి పరిస్థితిలో వెనుక ముందు అవుతుంటే సంఘస్థుల్లో కొంతమంది ఇక బూతులు తిట్టారు, అవమానపరిచారు. అయితే వీడికి తీసుకొచ్చి మధ్యాంతరంగా ఈ ఆగస్టు మాసంలో పంపిస్తే ఇక్కడికి వెళ్ళాలి నేను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఏడ్చి ప్రార్థన చేశాను నేను. తర్వాత వేరే సంఘాలు కూడా ఉన్నాయి. ప్రభా పలానా సంఘం ఖాళీగా ఉంది, మరి ఆ సంఘం అన్ని ఇది తీసేస్తే అని కూడా అడిగినాడు. ఇయ్యలే. చాలా బాధ అయ్యింది. కిరాయి ఇంట్లోనే ఉన్నాం. మేము ఉన్న కిరాయి ఇంట్లో పైన పెంకటిల్లు, వర్షం వస్తే నీళ్ళన్నీ ఇంట్లోనే ఉంటాయి, అది పరిస్థితి. కానీ మాకు అది తప్ప ఇంకొక గత్యంతరం లేదు, అందులోనే ఉన్నాం. అయితే తర్వాత వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేయమన్నారు 1 సంవత్సరం తర్వాత. ఇట్లా కొంచెం శ్రమ పడ్డ తర్వాత మమ్మల్ని ఎవరెవరు తిట్టిర్రో, ఎవరైతే అవమానపరిచిర్రో, ఎవరైతే వెళ్ళిపోమన్నారో వాళ్ళందరూ అన్న మాటలు దేవుడు చూశాడు. చూసి వాస్తవానికి మా దగ్గర డబ్బులు లేవు, రెంట్ కట్టుకోవడానికి లేవు. అటువంటి పరిస్థితిలో దేవుడు ఇబ్రహీంపట్నంలో 133 గజాల స్థలం ఇచ్చిండు. ఇది ఎందుకు ఇచ్చిండు తెలుసా? వాళ్ళు తిట్టడం చూసి, వాళ్ళు నన్ను అవమానపరచడం చూసి, నా సేవకుని వాళ్ళు వెలివేసిరని చూసి ఇచ్చిండు. నేనేదో చేసినని కాదేడా, దేవుడు చూసిండంటే ఏం చేస్తాడంటే అసాధ్యం అది. ఇబ్రహీంపట్నంలో మీరు చూశారు, నేనున్న ప్రదేశంలో ఇల్లు కట్టుకోవడం అనేది అసాధ్యం. అది పెద్ద పెద్ద కోటీశ్వరులతో కాని పనేది. దేవుడు చూసి, దేవుడు గ్రీన్ సిగ్నేచర్ ఒక సంతకం చేసిండు, నీకు కలుగును కాక అన్నాడు. అంతే, కలిగింది. దేవుడు బ్రహ్మాండంగా ఆ స్థలంలో అనేకులకు దీవెనకరంగా, వెలుగుకరంగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దేవుడు నీ బాధను చూసిండు అనుకో, నా కూతుర్ని అన్యాయంగా బాధ పెడుతున్నారు, నా కొడుకుని అన్యాయంగా బాధ పెడుతున్నారు అని దేవుడు చూసిండంటే దేవుడు కార్యము చేశాడు. మనందరికీ తెలుసు, యోసేపును ఏం చేశారు? గుంతలో పడతలోసారు, అవునా లేదా? యోసేపు ఎందుకు పోయిండాడికి? మా అన్నలు ఆకలి కొని ఉన్నారు, వాళ్ళకి అన్నం పెడితే అన్నం తీసుకొని పోయాడు. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి వెళితే అన్నలు ఏం చేసిండ్రు? ఇదే రైట్ టైం అని చెప్పి ఏం చేసిరంట? కొట్టి గుంతలో త్రోసి వేశారంట. ఆ తర్వాత పెద్ద స్టోరీ అది. ఆ తర్వాత యోసేపును ఇష్మాయేలీయులకు అమ్ముకుంటారు. ఇష్మాయేలీయులు అంట యోసేపుని ఏం చేశారో తెలుసా మీకు? ఒక కీర్తన చదువుతాం రండి. 80 105వ కీర్తన 18. 105:18. పైది కూడా చదువుకుంటారు. 17. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి
నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇక్కడ యోసేపు దాసుడుగా అమ్మబడెను. అవునా? అమ్మబడ్డ తర్వాత ఏమైందంట? ఇది ఆదికాండంలో కనిపించేది మాట. ఏంటిదది? వారు సంఖ్యల చేత ఏం చేశారంట? అతని కాళ్ళు ఆదికాండంలో నీకు ఈ విషయం కనిపించదు. యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయేటప్పుడు ఏం చేశారంట? కాళ్ళకు చేతులకి వేసాడా కాళ్ళకి వేసాడు? చెప్పుడు మీరు చేతులకి వేసి తీసుకుపోవాలి. కానీ యోసేపు గేడేసారట. ఎందుకు? పారిపోతాడేమని. సంఖ్యలకు వేస్తే ఐగుప్తు దాకా ఆయన తీసుకొని పోతే అవి తగిలి ఏమైందంట? రక్తము కారిందంట. అదంటాడు. ఏమంటాడంటే సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించను. అవి కదిలి రాసుకుపోయి రక్తం కారిందంట కాళ్ళకి చేతులకి. చూసిండా లేదా దేవుడు? చెప్పు. యోసేపును చూసి ఉంటాడా లేదా? చూసిండు. చెయ్యని నేరానికి చెరసాల కూడా పోయాడు. చూసిండా లేదా దేవుడు? ఆ తర్వాత అక్కడికి పానదాయకుడు భక్షాకారుడు వచ్చిండు. వాళ్ళ కథలో వాళ్ళ కళ భావాన్ని చెప్పిండు. ఫరో దగ్గరికి వెళ్ళిండు. ఇవన్నీ చూసిండు. అప్పటిదాకా దేవుడు ఏం యోసేపు ప్రత్యక్షం కాలేదు. మై హూనా అల్లే. ఒకవేళ దేవుడు అన్నాడు అనుకో, వాళ్ళు నేను కొడుతున్నారు, నేను ఉన్నా కదా, అట్లా అంటే ధైర్యం వస్తుంది. మాట్లాడలేదు. ఎప్పటిదాకా లైఫ్ లాంగ్ ఎప్పుడు దేవుడు యోసేపుతో మాట్లాడలేదు. కానీ బ్యాక్ సైడ్ ఉన్నాడు. కర్మ కర్త క్రియ అన్నట్టు డైరెక్టర్ ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఈయన మౌనంగా ఎగురుమంటే ఎగిరిండు, నడుమంటే నడిచిండు, మౌని అయి ఉన్నాడు. అవన్నీ బాధలన్నీ చూసిండు. ఒకరోజు తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసి పెట్టిండు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తే, నీ బాధను చూస్తే ఏం మాట్లాడకుండొచ్చు నీతోటి. మీరేం బాధపడద్దు. నేను కూడా బాగా ప్రార్థన చేసి కళ్ళు తెరిచి మాట్లాడతాడేమో దేవుడు అంటే ఏం మాట్లాడలేదు. ప్రార్థన చేసిన వెంటనే జవాబు వస్తుంది అనుకుంటా. 3-4 రోజులు భాషలు ఉన్నానుకో, ఈరోజు దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడాడు? మీరు కూడా ఏం ఫీల్ కావద్దు. దేవుడు మాట్లాడాడు కానీ ఎన్నుకుంటే ఏం చేస్తాడు? అంతే. యోసేపు వెనుక ఉన్నాడు. యోసేపు బాధను ఆయన చూశాడు. బాధించే అంటే ఆ సంఖ్యలో చేత బాధపడ్డాడు. చెరసాలలో బాధపడ్డాడు. చెయ్యని నేరానికి చెరసాలకి వెళ్ళిపోయాడు. అన్ని బాధలు చూసిండు. చూసి దేవుడు అతన్ని తీసుకుపోయి ఏం చేసిండు? ప్రధానమంత్రిని చేసిండు. ఎవరైతే బాధ పెట్టిండ్రో, బాధకు కారకులో వాళ్ళందరూ తీసుకొచ్చి కాలు మొక్కిపించిండు. హల్లెలూయా. అది మన దేవుని సామర్థ్యం. నీ బాధను చూసే దేవుడు నిన్ను చూస్తాడు. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా నీ ఒంట్లో బాధ ఉండొచ్చు, ఇంట్లో బాధ ఉండొచ్చు, హృదయంలో బాధ ఉండొచ్చు, స్నేహితుల ద్వారా బాధ ఉండొచ్చు, బంధువుల ద్వారా బాధ ఉండొచ్చు, తల్లిదండ్రుల ద్వారా బాధ ఉండొచ్చు, పిల్లల ద్వారా బాధ ఉండొచ్చు. ఈ బాధ అంతా దేవుడు అంటాడు, నిశ్చయముగా నేను చూచితిని. చూసిండంటే కార్యం చేస్తాడు. మీరేం బాధపడద్దు. ఆయన చూడకపోతేనే మనకు పరిశాడు. ఆయన చూస్తే ఏం కాదు. అంతే. దేవుడు ఏమన్నాడు మోసతో అంటే, నిశ్చయముగా చూచితిని. మన దేవుడు నిన్ను చూచే దేవుడు. అయితే నేను రాత్రి చెప్పాను, దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు. మనమైతే అవే చూస్తాం. అవునా కదా? పై రూపాన్ని చూస్తాం. ఇల్లు బాగుంటే ఇల్లు బాగా చూస్తాం, అమ్మాయి బాగుంటే అమ్మాయి, అబ్బాయి బాగుంటే అబ్బాయి, సినిమా పోస్టర్ బాగుంటుందా, కనిపించిన ప్రతిదాన్ని చూస్తూనే ఉంటాం. కానీ దేవుడు పై రూపాన్ని చూడడానికి కాదు, పై రూపాన్ని చూస్తాడు. కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైనది మనకు మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టాను. హృదయం బాధ, శరీరానికి బాధ అయిందనుకో, నో ప్రాబ్లం. శరీరానికి బాధ అయితే గాయం మాంతుంది. కానీ మనసుకు గాయం అయితే అక్కడ కనిపించిందని క్లిక్ అవుతుంది. అది బయట తిట్టే కదా, వీడు అనే కదా, అవమానపరిచింది కదా, వెంటనే హృదయంలో. అయితే దేవుడు నీ హృదయంలో ఉన్న బాధను చూసే దేవుడు. ఇంకో చూడు ఇంకేమన్నాడు? 7వ వచనంలో, బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు చూడకపోతే తెలుస్తాయా? అవునా? ఎవరెంత బాధపడుతున్నారు అంటే, ఇక్కడ బాధను చూసే దేవుడు నీ దుఃఖాన్ని చూసే దేవుడు. నేను దేవుని నమ్మిన తొలి దినాలలో మా వాళ్ళందరూ కొంచెం నాకు ఎగనెస్ట్గా అయితే
నాకు ప్రార్థన చేసే గది ఏమి లేదు. ఇప్పుడు అంటే మనం అందరం దేవుని నమ్ముకున్నాం, స్వేచ్ఛగా ప్రార్థించవచ్చు. నాకు అట్లా లేదు. నేను స్నానం చేసి ఏం చేసేదంటే మ్యాట్ పరుచుకొని దిండి వేసుకొని దుప్పటి కప్పుకొని పండుకొని ప్రార్థన చేసేది. అందులో ఏడ్చేది, ప్రభా ఈయనకి మారు మనసు దయచేయి దేవుడా అని. ఆ దుప్పటి కప్పుకొని లోపల ఏడ్చిన ఏడుపు దేవుడు చూసి ఈరోజు అందరూ రక్షణలోనికి వచ్చారు. అదనమాట. అంటే నీ దుఃఖం తెలుసు. కొంతమంది ఇంట్లో ఏడిస్తే బాగుండదని చెప్పి బాత్రూమ్లో ఏడుస్తారు నీళ్ళు పోసుకొని. ఏం చేస్తాం? కొన్ని అందరి ముందు ఏడ్చేటి ఉండవు. ఎవరి బాధ అని తెలుసు. ఎవడు ఏడేళ్ళలో ఆడు ఏడుస్తాడు. నువ్వు ఏడన్నా ఏడు, ఎడారిలో ఏడు, బాత్రూమ్లో ఏడు, బెడ్రూమ్ లేడు, ఎక్కడ ఏడ్చినా కొంచెం మంది బాధ కలిగి రోడ్డు పూట కూడా ఏడ్చుకుంటూ పోతుంటారు. గమనించినా మీరు? చూస్తాడా? చూడట దేవుడు. నువ్వు ఏడ్చినా చూస్తాడు. నీ కన్నీళ్ళకి కారణం ఎవరో కూడా ఆయనకు తెలుసు. దేవుడు నీ బాధ చూసే దేవుడు కాదు, నీ దుఃఖాన్ని కూడా, నీ కన్నీళ్ళు. దేవుడు అంట కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఏముంటుందంటే నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నవి అంటుంది. నేను అనుకున్న బుడ్డి పెట్టినవు నాయేమో కుండ పెట్టింటే కష్టమవుతుండే అని. బుడ్డే నిండదు, కుండేడ నింటుంది మన ఏడుకి. అవునా? కాబట్టి మన కన్నీరంతా కూడా ఆయన కవితలలో రాయబడ్డది అంటాడు. అంటే ఆయన గ్రంథంలో ఎంతగానో ఏడ్చావు, ఎన్ని కన్నీళ్ళు గార్చినావు కూడా ఆ డ్రాప్స్ అన్ని కూడా ఏం చేస్తాడంట? రాసిపెట్టే దేవుడు. అంత కేర్ తీసుకుంటున్నాడు. ఈ సంవత్సరము దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ బాధ తెలుసు, నీ దుఃఖం కూడా తెలుసు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రతి పార్శ్వ బిందుని నేనేం చేస్తా, ఇట్లా ఇట్లా చెప్పాలి, ఇట్లా మై హూనా అని కౌగిలించుకుంటే ఎట్లుంటుంది దేవుడు? దేవుడు నీ బాధను చూసే దేవుడు, నీ దుఃఖాన్ని చూసే దేవుడు. ఇంకేమన్నాడు చూడండి అక్కడ. ఏమన్నాడంటే 9వ వచనం చూడండి. 7వ వచనంలో మరొక మాట ఉంది చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. కష్టాన్ని కూడా చూస్తాడు. నేను చూస్తాడు, బాధ చూస్తాడు, కష్టాన్ని కూడా చూస్తాడు, కన్నీళ్ళు కూడా చూస్తాడు. కీర్తనలో రాత్రి చెప్పిన కన్నులిచ్చిన వాడు కానకుండా, కన్నులిచ్చిన వాడు కానకుండా ఆయన చూడడా? నీకే కన్నులిచ్చిండు. ఇంకా మన కళ్ళు దేనే కనిపిస్తాయి. ఒకవేళ కుక్కయ్య కానీ సింహాని ఎలుగుబంటి రాత్రిలో కూడా కనిపిస్తాయి. ఎంత చీకటి ఉన్నా కూడా కనిపిస్తుంది జంతువు వాటికి. ఏవి గ్రేట్ అవే మనం అవే లైట్ బాల్ చేసే వారికి ఏం కాదు. అవునా? అయితే కన్నులిచ్చిన వాడు కానకుండా అంటున్నాడు. ఏం చూస్తావు ప్రభు అని అంటే, నీ బాధ నేను చూస్తున్నా, నీ కష్టం. కొంతమంది అబ్బా పనులు వస్తే కొడుకులు వచ్చిరని చెప్పి రాసి రంపాలకి పని చేయించుకుంటారు. తప్పండి అది. అయితే నీ కష్టం, ఒకవేళ వర్కర్ ఉందనుకో, ఒకవేళ మార్నింగ్ 10 to 5 అంటే వర్క్ ఎట్లుంటుందంటే రాత్రి 11-12 గంటల దాకా చేసిపోయేటట్టు కూడా కొన్ని వర్కులు ఉంటాయి. దేవుడు నీ కష్టాన్ని కూడా చూస్తాడు, నీ బాధను కూడా, నీ దుఃఖాన్ని కూడా చూస్తాడు. 9వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస. ఇప్పుడు బాధ తట్టుకోవచ్చు, దుఃఖము తట్టుకోవచ్చు, కష్టం, హింస అంటే అయిపోయింది. ఏం లేదు, సత్తా ఏం లేదు. హింస. యేసు ప్రభు పొందింది హింస. కష్టం కాదు, దుఃఖం కాదు, బాధ కాదు, హింస. ఆయన పొందిన హింస అది. హింస అంటే లాస్ట్కి ఆయనను కొడితే సిలువ మోయడానికి కూడా శక్తి లేనంతగా ఆయనని హింసించింది. అది హింస. దేవుడు అంటాడు, ఐగుప్తులు పెట్టిన హింస నేను చూస్తాను. నేను అంటున్నా, మీరు బిందాసుగా ఉండండి. మిమ్మల్ని ఎవడన్నా హింస పెడుతుందా? ఆయన చూస్తున్నాడు. మిమ్మల్ని ఎవడన్నా కష్టపెడుతుందా? ఆయన చూస్తున్నాడు. మిమ్మల్ని ఎవడన్నా బాధ పెడుతుందా? ఆయన చూస్తున్నాడు. మీ కన్నీళ్లకు కారకుడు ఎవడన్నా ఉన్నాడా? ఆయన చూస్తున్నాడు. అంతే. ఈ సంవత్సరము చూస్తున్నాడు. చూసే దేవుడే కాదు. 7వ వచనం. 7వ వచనంలో ఏమవుతుందో 7వ వచనం,
3:7. ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను చూచే దేవుడే కాదు, వినే దేవుడు కూడా. యేసుప్రభు అంటాడు, అంటే యెషయా గ్రంథంలో అంటాడు, విన నేరకై ఉండునట్లు యెహోవా చెవులు ఏం కాలేదు, మందము విన నేరకై ఉండునట్లు యెహోవా చెవులు మందం కాదు. ఆయన మహాదేవుడై ఉండి మనుషులు లక్ష్యపెట్టు దేవుడై ఉన్నాడు. కొంచెం ఉద్యోగం వచ్చినా, కొంచెం డబ్బు వచ్చినా, చిన్నోడు ఎవడు మాట్లాడుతున్నాడు ధోని. కానీ ఆయన మహాదేవుడై ఉండి నీ మొరను వింటిని, నీ మొరను వింటిని. ఆయన చూసే దేవుడే కాదు, మూవీలాగా చూసేది. మూవీలో ఏం చేస్తాం, చూస్తాం అంతే, ఏం చేసేది ఉండదు. ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో రెండు తెలుసుకోవడం, కానీ ఏం చెయ్యం. దేవుడలా కాదు, ఆయన చూసే దేవుడే కాదు, ఆయన నీ మొరను వినేది. ఈ సంవత్సరం నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే మొరపెట్టడం నేర్చుకోవాలి. ఈ సంవత్సరం చాలా ప్రాముఖ్యమైందంటే, నేను అంటున్నా 2020లో మనల్ని కాపాడినందుకు 2021లో ప్రార్థనా సంవత్సరంగా డిక్లేర్ చేసుకోండి. ఒక తీర్మానం, మొరపెట్టాలి, మొరపెట్టాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. ప్రార్థనే నా ఆయుధం, ప్రార్థనే నా మొదటి పని, వాక్యమే నా మొదటి పని, అది తీర్మానం. అయితే వారి మొరను నేను, అంటే వీళ్ళు మొరపెట్టినట్టే కదా. ఒక పేపర్ మీరు మొదటి అధ్యాయానికి రండి, అది నిర్గమకాండం 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామశేషను పట్టణములను కట్టిరి. ఓకేనా? తర్వాత 7వ వచనంలో కూడా చూడండి, ఇశ్రాయేలులో బహు సంతాన వృద్ధి గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అంటే ఇక్కడ వీళ్ళు శ్రమ పెడుతూ ఉన్నారు, వాళ్ళ సంతానం కనుకుంటూ పోతూనే ఉన్నారు. శ్రమలల్లా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ 7వ వచనంలో అభివృద్ధి పొంది విస్తరించి, శ్రమలలో కూడా అభివృద్ధి. శ్రమలు వచ్చినాయి అంటే అభివృద్ధి వస్తుంది అంతే. నెక్స్ట్, కాబట్టి ఇక్కడ శ్రమ పెట్టుటకు 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు కావాలని 2 పట్టణాలు కట్టించుకున్నాడు. రామశేష పుతోను అనే 2 పట్టణాలు. ఇవి మీ పైసలు ఇచ్చి కట్టించినవి కావు, ₹1 కూడా ఇవ్వకుండా కట్టించుకున్న పట్టణాలు ఇవి. దేవుడు చూస్తాడు, వింటాడు. అయితే వీళ్ళందరూ కూడా మరి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ కాలంలో మరి మోషే జన్మించిన సంగతి మనకు తెలుసు. దేవుడు 9వ వచనంలో చూద్దాం, 3:9లో, ఇశ్రాయేలుల మొర్ర నిజముగా నా యొద్దకు. ఎట్లుండాలి ప్రార్థన? దేవుని దగ్గరికి చేరేటట్టు ఉండాలి. కొన్ని ప్రార్థనలకు జవాబులు రావు అంటే చేరలే. అయితే నీకు అక్కడికి లేనిది కూడా నీకు ఇష్టం, నాకు ఇష్టం ఉంటుంది, నాకు ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నాకు బెంజ్ కార్ ఇస్తుంటే వద్దంటున్నా, ఇష్టమే, కానీ డ్రైవింగ్ రాదనుకో, ఏం చేస్తావు? దేవుడు నీ ప్రార్థనలకు అన్నిటికీ జవాబు ఇయ్యడు. అదే అంతే. నేను మూడు వాక్యాలు చెప్పిన ఇంతకుముందు. ప్రార్థనకి 3 జవాబులు. ఒకటి, కుష్ఠరోగి వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటాడు. నీకు ఇష్టమైతే నన్ను, యేసు ప్రభు అన్నాడు, వెంటనే నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు. వెంటనే కొన్ని జవాబులు వస్తాయి. ఇంకొకటి ఉంది, యోహాను సువార్త 2లో, ద్రాక్షారసం అయిపోయిందని తల్లి వచ్చి చెప్తుంది. ఏమన్నాడు అక్కడ? నా సమయం ఇంకా నీకు ఇస్తాను, నీవు అడిగి తీస్తా, కానీ ఇప్పుడైతే ఇయ్యను, నేను ఏ టైంలో ఇవ్వాలనో ఆ టైంలో ఇస్తాను. మరికొన్ని ప్రార్థనలు ఉన్నాయి.
యేసుప్రభు ప్రార్థన చేశాడు. ఏంటిది? ఈ గిన్నె నా యొద్ద నుండి చేసిండా లేదా ప్రార్థన? ముమ్మారు చేసిండు, కన్నీరు గాడు చేసిండు. లాస్ట్కు చెమట రూపకంగా రక్తమే కాడుతున్నది, అంత చేసిండు. తీసేసిండు ఆ గిన్నె. ఇయ్యడు జవాబు. కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. రాని ప్రార్థనలు కూడా మనం చేస్తాంలే, కానీ జవాబు అయితే రాదు. అయితే దేవుడు అంటాడు, న్యాయబద్ధమైందైతే, నీ ప్రార్థన యథార్థమైందైతే, నీకు అవసరమైందైతే, ఇతరులకు కీడు కలిగించింది అయితే నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. ఏమన్నాడంటే, వారి మొర్ర నా యొద్దకు. నీవు ప్రార్థన చేస్తే పరలోకం కదులుతుందబ్బా. ఏమిటి కదులుతుంది? ఒక్క ప్రార్థనకే దేవుని సింహాసనం కదిలించేది ఏది? ప్రార్థన. దేవుడిని కానీ, గాబ్రియల్ దూతను కానీ, మికాయేలు దూతను కానీ, సైన్య సమూహాన్ని పరలోకం నుంచి కిందికి దించేది ఏది? ప్రార్థనే. ఒక్క దూత చాలబ్బా. ఒక దూత నీ పక్షాన యుద్ధానికి వస్తే నీకు జయం అంతే. ఒకవేళ ఒక్క దూతను దేవుడు నీ పక్షాన పంపిస్తే ఈ ప్రభుత్వాన్ని మార్చి పాలిస్తాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడంటే, రాజుల హృదయాలను నీటి కాలువలాగా నీ వైపు నేను త్రిప్పుతానన్నాడు. నీటి కాలువలు అంటే తెలుసా? బోరుంది, బావి నడుస్తుంది, నీళ్ళు వస్తుంటే కాలువలు తీస్తాడు. ఈ మడికి వారాలి, ఈ త్రోవకి ఆ త్రోవకి అన్నప్పుడు పాల తీసుకెళ్ళి వర్తికనే అవుతాయి. దానికి సంబంధం ఏంటంటే, దేవుడు అంట నీ వైపు ఇట్లా మలుతున్నాడంట, అంతే. పెద్ద పని కాదు దేవునికి, కానీ మొరపెట్టడం అయితే పెద్ద పని. అది నీకు అలవాటైతే చాలా సులువైన పని. ప్రార్థన నీకు అలవాటైతే మధురంగా ఉంటుంది, ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తుంది. నీకు ప్రార్థన అనుభవం లేదనుకో, పరిశుద్ధాత్మ నడిపింపు లేదనుకో, నువ్వు 2 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే అర్ధగంట అయిందని ఇట్లా చూస్తే ఆడ 15 నిమిషాలు అయి ఉంటుంది. ఏం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకపోతే. నాకు జరిగింది ఇవన్నీ. ఇప్పుడు చేసి చాలాసేపు చేసినాను చూస్తే 10 నిమిషాలు అయి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చి ప్రార్థన చేస్తే గంటలు చేసినా కూడా అట్లా అనిపించేది. కానీ మొరపెట్టడం మాత్రం ఆ పొద్దు ఈ సంవత్సరం తప్పకుండా నిన్ను చూసే దేవుడు ఉన్నాడు, నీ మొర వినే దేవుడు. నెక్స్ట్ చాలా ఉంది, అయిపోతుంది, త్వరగా చేసుకున్నాం. 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు. నెక్స్ట్ ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఎవరి చేతిలో నుండి? ఐగుప్తుల బానిసలుగా ఉన్న నిన్ను. కొంతమంది పాపానికి బానిసలై ఉన్నారు. పాపము చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు, బానిస. త్రాగుబోతున్నాడు అనుకో, బానిస దానికి. పాపం మీకు తెలుసలేదు. నేను వాళ్ళందరిని అడిగి చూశాను, ఎందుకయ్యా మా అంతేమైంది, నీకేం తెలుసు పంతులు అడుగు ఏదైనా పాపం కూస్తుంటుంది. వాడు కూడా ఉంటుంది పాపం తాగొద్దని, కానీ బానిస అయిపోయాడు. ఎవరు విడిపించగలరో తెలుసా? యేసు ప్రభు మాత్రమే. ఒక త్రాగుబోతుని మార్చగలిగింది యేసు ప్రభు మాత్రమే. ఒక వ్యభిచారిని మార్చగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. మనం ఎవ్వరం కూడా మన సొంత శక్తితో బయటికి రాలేము, మన వల్ల కాదు. పాపంలో వాడడం మన శక్తి సరిపోతుంది, కానీ పాపం నుండి బయటికి రావడం మాత్రం దేవుని శక్తే కావాలి. ఐగుప్తు దేశానికి అయితే వెళ్ళేది వీళ్ళు, కానీ ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడం మాత్రం వీళ్ళ వల్ల కాదు. ఫరో అంత తొందరగా పంపలేడు. దేవుణ్ణి యెహోవా ఎవడు అన్నాడు. యెహోవా ఎవడు? అలాంటి వాడు ఈ ప్రజల్ని పంపిస్తాడా? కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను చూస్తున్నా, నేను నీ మొర వింటున్నా, అంతేకాదు నేను విడిపిస్తా. నీవే పాపంలో నుండు, ఏ భూమిలో నన్ను, ఎటువంటి పరిస్థితిలో నన్ను ఉండు, అక్కడి నుంచి విడిపించగలిగిన ఏకైక సర్వశక్తి గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇశ్రాయేలీయులందరినీ కూడా విడిపించి బయటికి తెచ్చాడు. దానికోసం అద్భుతాలు చేస్తాడు, దానికోసం నాయకులను ఏర్పాటు చేస్తాడు. ఆయన ఏం చెయ్యాలో చేసి వాళ్ళందరినీ బయటికి విడిపించుకొని వచ్చిండు. ఇది చరిత్ర. నన్ను కూడా విడిపిస్తాడు. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇబ్రాహీంపట్నంలో ఒక బాసులు ఉంటాడు, సైమన్ పీటర్ అని, నక్సలైట్. 27 కేసులు ఉన్నాయి. అంతేకాదు, ఆ కేసులలో కనిపిస్తే కాల్చివేత అనేది కూడా ఒకటి ఉంది.
కానీ 27 కేసులు తీసేసి ఆ దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడి చెప్పిండు, నీ కేసులు అన్నీ తీసేస్తా, నువ్వు సేవ చేస్తా, ఇంకేం బిందాసుగా చేస్తాను ఆయన తీసేయి అంతే. జడ్జి వచ్చేసిండు, కొట్టేసిండు. ఈరోజు సేవ చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఒక్క కేసులకి వెళ్ళి బయటికి రావడమే మన వల్ల కాదు, కానీ దేవుడు అంటాడు నేను నిన్ను విడిపిస్తాను, నా వల్ల అయితే. నాకు కూడా 14 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది, చెయ్యను నేనని 14 years. కానీ దేవుడు నన్ను కూడా అద్భుతంగా విడిపించాడు. వాస్తవానికి యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా, నేను ఎవరికి కీడు చెయ్యాను, ఎవడన్నా నా దగ్గరికి వస్తే ఒప్పుకోడు బస్ అంతే. మామూలు కాదు, మీకు తెలుసో లేదో, ఈ తల భాగం తప్ప ఈ కింది భాగం అంతా రోగంతో కొట్టించుకుని వెళ్తుంది. నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఈజీగా దుక్కి వెళ్ళిపోతా. సినిమా హాల్ గోడలన్నీ దుక్కిపోయి చూసినాయి, టికెట్లు ఉన్నాయి కావు. అలాంటి ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తుకొని వచ్చి అంతా ఒకటే తినాలి, సినిమాలు చూడాలి అంతే. ఎవడన్నా మన దగ్గరికి వస్తే ఇక అంతే. ఇలాంటి అది ఒకరోజు మా అమ్మను మా ఇంటి ముందు వ్యక్తి తిట్టాడు. నేను ఆ టైంకి ఎంటర్ అయినా, వాడు బండ బుద్ధులు తిట్టున్నాడు. ఎటు తిడతారుగా ఊళ్ళల్లో. ఒకటి ఇచ్చిన పనులన్నీ కదిలిపోయినాయి, రక్తమంతా గారింది, వైట్ షర్ట్ వేసుకున్నాడు. సర్పంచ్ దగ్గరికి వెళ్ళిండు. సర్పంచ్ దగ్గరికి వెళ్తే సర్పంచ్ ఏమన్నా అట్లా కొట్టినామని అంటే ఇట్లా తిట్టిన అన్న అమ్మను అంటే ముస్లిం ఆయన. ముస్లిం కూడా అమ్మ తింటే ఓర్చుకోరు, వాళ్ళు కూడా కోపం వస్తుంది. అరే అట్లా తిడతారా, వానికి పెద్ద అమ్మాయి అట్లా తిడతారన్నాడు. అది ఏమైందంటే ఆ రాత్రి వీడు వీని ఫ్రెండ్స్ అంతా కలిసి సర్పంచ్ కూడా ఏమనపాయి, ఇంత కొట్టినా పనులు కూడా కొట్టినాయి అని చెప్పి వాళ్ళు పశువుల పాకని కాల్చేసుకున్నారు. వాళ్ళది కాల్చుకున్నారు. రాత్రి నిన్న సాయంత్రం జరిగింది, రాత్రి ఇది జరిగింది. తెల్లారందరూ ఏమంటారంటే నిన్న కొట్టిండి ఈరోజు కాల్చిండు అంటే అని చెప్పి అందరూ నా మీద అన్నారు. నేను నిద్రలకి వెళ్ళి కూడా లేవలేదు. మా అమ్మ అన్నది ఏమన్నదంటే, బిడ్డ నువ్వు కాల్చినవంట. మా అమ్మ పొట్టలే వండుకున్నది నేను, మా అమ్మ నేను కలుసుకున్నాను. నువ్వు కాల్చినవండి వాళ్ళందరూ చెట్టు కట్టేసుకుంటారనుకుంటున్నారు, నువ్వు పారిపోవాలని అంటే మా అమ్మ మాట చెప్పి పారిపోయింది. కరెక్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఆ టైంలో. పారిపోయినా ఆ తర్వాత పారిపోయి మా ఫ్రెండ్స్ అక్కడెక్కడ ఉండి ఎగ్జామ్ రాసా, కానీ ఒకటి కూడా పాస్ కాదు. ఏం పాస్ అయితే ఒక టెన్షన్, ఏ పోలీసులు కనిపించడం పడతాం. ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంటికి వచ్చిన సివిల్ డ్రెస్లో వచ్చినాక పోలీసు రాము, నా పేరు రాముడు అండి, ఎస్ఐ పంపించాడు, నీకు నాకేం గొడవ లేదు రానున్నాడు. ఇంత మంచిగా మాట్లాడుతున్న కానిస్టేబుల్ అని లాకప్ దాకా తీసుకుపోయిండు. లాకప్లో పోయినాక ఉతికి ఆరేసాడు. ఏళ్ళు గోర్లు వరిగిపోయినాయి, కాళ్ళు అన్ని రక్తాలు కారుతూ ఉన్నాయి. చేయలేదు, నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా, చేయలేదు. నేను చెప్తున్నా యథార్థంగా, నేను కావాలని చేయమని కూడా ఇట్లా దొరికి సంపను. దాన్ని ఒక ప్రాణమే ప్రభావ, దాన్ని తప్పే హక్కు నాకు లేదని దాటిపోత కానీ సంపను. అటువంటిది పశువుల పాకని కాల్స్తే పశువులన్నీ వీపుడు కాలిపోయినాయి. అది ఏమైందంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద పడి కావాలని వాంటెడ్గా చేశాడని 14 సంవత్సరాలు నాకు జైలు పడింది. నాకు హైకోర్టులో కూడా కేసు అంటే బెయిల్ ఇవ్వలేదు. అలా జరిగితే చివరికి దేవుడు నాతో మాట్లాడి నేను నిన్ను విడిపిస్తా అన్నాడు. ఇంకేం కాదు ప్రభు, విడిపిన ఆయన అన్నాడు. ఎవరెవరైతే ఆ పాకని కాల్చడానికి కారకులో వాళ్ళు కొట్లాడుకున్నాడు. ఇక చూసుకో, మామూలు కొట్లాడుకుని కాదు. కిరోసిన్ తెచ్చింది నీవంటే, అగ్గిపెట్టి తెచ్చింది నీవని, నువ్వు కాలమంటే కాల్చినని నేను, వీధీలు కొట్టుకుంటే మళ్ళీ అది ఏడిపోయిందంటే, ఈ కేసు ఎడిపోయిందంటే మళ్ళీ ఎస్ఐ దగ్గరికి పోయింది. అది మేము అన్యాయంగా ఆడవద్దు కదని చెప్పి నా కేసు కొట్టేసి వాళ్ళను శిక్షించడం జరిగింది. నా మీద కేసు పెట్టిన వాళ్ళందరినీ దేవుడు బుద్ధిండు, కొంతమంది చంపేసి. నిజమండి, దేవుడు విడిపించుటకు సమర్థుడు, విడిపించుటకు సమర్థుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉండు, నువ్వు పాపంలో ఉండు, మంచి స్థితిలో ఉండు, ఏడు ప్రభా నేను ఇందులో బానిసై ఉన్నాను, దీని నుండి నన్ను విడిపించు అని అంటే ఆయన నేను ఖచ్చితంగా ఏం చేస్తాడంట, అక్కడ మాటలు చూడండి, విడిపించి ఏమన్నాడు, విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా ఆ పేర్లన్నీ అన్న తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఏం చేస్తాడంట, చూచే దేవుడు, వినే దేవుడు, తర్వాత విడిపించే దేవుడు, నడిపించే. ఏడికి నడిపిస్తావు ప్రభు అంటే ఆయన అన్నాడు మంచి దేశానికి. ఏం దేశం అంట, ఐగుప్తు. ఒక పాట ఉంటుంది, ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు లోకము, శరీరానికి, పాపానికి నిదర్శనం. ఆ పాపం అనే ఆ దేశం నుండి విడిపించి, ఆ
ఆ పాపములో నుండి నిన్ను విడిపించి మంచి దేశానికి అంట. ఏ దేశానికి? మంచి దేశానికి నిన్ను విడిపించి నిన్ను నడిపించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. కాబట్టి మధ్యాహ్న వేళ సమయంలో ఈ సంవత్సరం నిన్ను చూసే దేవుడు నీకున్నాడు, నీ ప్రార్థన వినే దేవుడు నీకున్నాడు. తర్వాత నెక్స్ట్ నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు. నిన్ను ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి? మంచి స్థాయికి. మంచి స్థాయికి. రాత్రి కూడా చెప్పిన నేను యెషయా గ్రంథము 45:1, జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నీ కుడి చేయి పట్టుకొని విజయం వైపు నిన్ను నడిపిస్తాడు. లాస్ట్ ఇయర్ అంతా అపజయం కలిగి ఉండొచ్చా, కానీ దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరం నేను నిన్ను చూస్తాను, నీ మొర నేను వింటా, నిన్ను నేను విడిపిస్తా, నిన్ను నేను నడిపిస్తా. ఎక్కడికి నడిపిస్తావు ప్రభు అంటే విజయం వైపు నిన్ను నడిపిస్తాను, మంచి దేశానికి నిన్ను నడిపిస్తాను, మంచి పొజిషన్కి నిన్ను తీసుకొస్తాను. ఇది నా వల్ల అవుతుంది. మోసతో అంటాడు యెహోవా బాహుబలం ఏమైనా తగ్గిందా అంటాడు. దేవుని బలం ఏమైనా, సర్వశక్తి గల దేవుని బలం ఏమైనా తగ్గిందా అంటాడు. అబ్రహాం దగ్గరికి వస్తే అంటాడు పిల్లలు అవుతారు ఏమైతారా ఈ వయసులో అంటే యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా నున్నదా అని ప్రశ్నించాడు. ఎంత గొప్ప మాటలేమి. నీ పట్ల దేవుడు కార్యం చేయడానికి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన బాహుబలం ఏమీ తగ్గలేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ దేవుడు నీకు దేవుడైతే, ఆ దేవుడు నీకు రక్షకుడైతే, ఆ దేవుడు నీకు యజమానుడైతే, ఆ దేవుడే నీకు సర్వం అయితే నీకు చింతెందు? ఆయన మీ విషయమై చింతిస్తున్నాడు. మీకెందుకు చింత? మీ చింత యావత్తు నా మీద. మనం ఏం చేస్తున్నాం? మనం నెత్తిని వేసుకుంటున్నాం. రోగాలు, బీపీలు, షుగర్లు ఎవరికి వస్తాయి తెలుసా? నెత్తిని వేసుకుంటానికే వస్తాయి. యేసుప్రభు మీద వేసినానికి ఎవరికి రావు. ఇది యథార్థం. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ సమయంలో ఏమాత్రము జడియకుండి, ఏమాత్రము దిగులు పడవద్దు, ఏమాత్రము కృంగిపోవద్దు. మనల్ని చూచే దేవుడు ఉన్నాడు. ఎవరు నేను చూసినా చూడకపోయినా చూస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు జయాన్ని ఇస్తాడు. నేను అంటాను నీకోసం ప్రాణమే ఇచ్చిండు సిలువలో. నీకోసం నా కోసం దిగంబరిగా సిలువకు వేలాడదీయబడ్డాడు. ఆయన ప్రాణమే ఇచ్చిన వాడు నీ పట్ల ఈ కార్యాలు చేయలేడా? తప్పకుండా ఆయన చేయగల దేవుడు. కాబట్టి చింతించక ప్రభువా ఇదిగో నీవు నన్ను నడిపించు, నా కుడి చేయి పట్టుకొని, కోరేసి కుడి చేయి పట్టుకొని విజయం వైపు నడిపినట్టు నువ్వు నన్ను నడుపు ప్రభు అంటే ఈ సంవత్సరం నిన్ను విజయం వైపు నడుపుతాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, పరిశుద్ధులమైన యేసయ్యా మీకు వందనాలు, మీకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నువ్వు చూచే దేవుడు నాయనా, నీ కన్నులు 7 నేత్రములు కలిగిన దేవుడు నాయన, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు నాయన. నీ కన్నులకు మరుగైనదంటూ ఏమీ లేదు ప్రభా. సమస్తము చూచుచున్న దేవుడు నీకు వందనాలు. కాబట్టి ప్రభా ఇదిగో నీ ప్రజలమైన మా అందరినీ నువ్వు చూస్తున్నావు. మేము పెట్టే మొరను నువ్వు వినే దేవుడు అయి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. మేము మాట్లాడితే, మేము చెప్తే, మా బాధ చెప్తే వినకపోవచ్చు మనుషులు, కానీ నువ్వు వినే దేవుడు అయి ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వారి మొర్ర నా ఎదుకు చేరినదని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభా నువ్వు చూచే దేవుడివే కాదు, నువ్వు వినే దేవుడివే కాదు, నువ్వు మా పాపముల నుండి, మా అపరాధముల నుండి, మా బలహీనతల నుండి నువ్వు విడిపించే దేవుడు నాయన. ఇదిగో నీ ప్రజలు ఏ బలహీనతల్లో ఉన్నారో వారి బలహీనతలన్నిటిలో నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. వారిని విడిపించి ప్రభా నాయన, వారిని పాలు తేనెలు ప్రవహించు ఆ మంచి దేశానికి నడిపించడానికి ఇష్టపడ్డ దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరం అంతా ప్రభా నీ ప్రజల్ని నడిపించుమని, నీ ప్రజల్ని బలపరచుమని, నీ ప్రజల్ని స్థిరపరచుమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. ప్రత్యేకంగా మా తండ్రి, మా దేవానికి స్తోత్రాలు. నీ సిలువలో కాల్చిన రక్తము ద్వారా నీ బిడ్డలను కడిగి పవిత్రపరిచి వారి పాపములను, బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి ప్రభా నాయన యేసు వైపు చూచుచు నాయన ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. రాజుల రాజా, సైన్యములకు అధిపతి యేసయ్యా నీకు వందనాలు. నీ కృప మా అందరికి అనుగ్రహించమని, ఇదిగో ఈ ప్రజలందరినీ నడిపించమని
నాయన పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రభా ఇశ్రాయేలును ప్రవేశపెట్టిన దేవుడు కనుక నీ ప్రజలను కూడా మంచి స్థాయిలో నిలబెట్టు, మంచి పొజిషన్లో వారిని నిలబెట్టు ప్రభా. ఇగో మంచి పేరును, కీర్తిని, ఖ్యాతిని నేను నీకు కలగజేస్తానన్న దేవుడు కనుక అట్టి ఖ్యాతి, కీర్తి, ప్రతిష్ఠిత నాయన నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుమని సెలవులో చనిపోయి మృతుల నుండి లేచి పరలోకం వెళ్ళి సిద్ధపరిచి రానయ్యున్న మా ప్రభువు నీ ప్రియ కుమారుడైన నా తోడైన యేసుక్రీస్తు శిలువ రక్తపు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించు, మాకు శోధనలోకి తేక కేడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, ఫలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, కల్వరిలో ప్రాణమును రక్తమును దారపోసి సంపాదించుకున్న నజరుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సంపూర్ణమైన విడుదల, నడిపింపు, కాపుదల, భద్రత, క్షేమము, అభివృద్ధి ఇక్కడ ఉన్న మనకును మన కుటుంబాలకు సార్వత్రిక సంఘానికి త్రియేక దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదము మామీ